ఒక చిన్న మాట చెప్దామని వచ్చాను. ఏంటంటే మునుపు ఈ సినిమాలు తీసేటప్పుడు అంటే కొత్తలో ఎప్పుడో 50లో తెర మీద ఏ నాగేశ్వరరావు గారు ఎవరో కనిపిస్తే జనాలు ఆహా నాగేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా పాడుతున్నారు అనుకున్నాను. అంటే వెనక ఒక ఘంటసాల గారు ఉన్నారని జనాలకి అర్థమయ్యేది కాని రోజుల్లో అనమాట. ఏదో తెర మీద కనిపిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఆర్ట్ ఫామ్ని మనం చూసినప్పుడు వెనక కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా అంటే ప్రధానంగా కనిపించేది మనకు నటీనటులు. దాని తర్వాత కొన్ని రోజులకు అర్థమైంది, ఓహో ఘంటసాల గారు పాడుతున్నారు, ఇక్కడ గాయకులు కూడా ఉన్నారు అనే విషయం. సరే వీళ్ళిద్దరు ఉన్నారు, కానీ మనకి చాలామందికి తర్వాత తట్టిన విషయం అసలు వీళ్ళందరికన్నా దాన్ని ఊహించి రాసిన వాడు ఇంకొకటి ఉన్నాడు అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆ లోగో చూడండి, దాంట్లో 3 గుర్తులు ఉన్నాయి. ఒకటి సంగీతం, అంటే ఇంతవరకు కళావాహిని అంటే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఏదో సినిమా పాటలు పాడిస్తున్నారని. కాకపోతే ఈ సంస్థ ప్రారంభించేటప్పుడు మా ఉద్దేశం దాంట్లో ఇంకోటి ఆ పుస్తకం ఉంది, అది సాహిత్యానికి గుర్తు. ఒక సాహిత్య కార్యక్రమం చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ చివరిగా ఇది కార్యరూపం దాల్చింది. అంటే సాహిత్యాన్ని కొంచెం మామూలుగా ఒక సాహిత్య కార్యక్రమం చేసి జనాల్ని రప్పించడం అనేది చాలా కష్టమైన విషయం. అది ఆర్గనైజ్ చేసేవాడు చాలామందికి తెలుసు. మీ దగ్గరికి అందరికీ సాహిత్యాన్ని తీసుకురావాలని మాకు చిన్న సంకల్పం అన్నమాట. దీంట్లో ముందు కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రోత్సహిస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.